పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. చాలామంది కోర్టు కేసులకు సంబంధించి ఎప్పుడైతే వివాహ సంబంధంలో అండర్స్టాండింగ్ సరిగ్గా లేక మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోవాలనుకున్నప్పుడు, లేదు అంటే సపరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మెయింటెనెన్స్ అని ఒక ఉపశమనం కలిగించేలా హైకోర్టు ఎప్పటికప్పుడు ఎవరైతే హస్బెండ్ త్రూ పిల్లలున్నా భార్య ఉన్నా వాళ్ళకి మెయింటెనెన్స్ వచ్చేలా చేస్తూ ఉంటుంది. బట్ ఆ మెయింటెనెన్స్ తాలూకాకు సంబంధించి ఒక 3 months 6 months 1 year ఇచ్చినట్టే ఇచ్చి మధ్యలో మనిషి కనిపించకుండా వెళ్ళిపోవడం, డబ్బులు ఇవ్వకుండా ఉండడం, కొంతమంది అయితే దేశాలు వదిలేసి వెళ్ళిపోవడం చేస్తూ ఉంటుంటారు. అటువంటప్పుడు కుటుంబ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, ఏ విధంగా అంటే న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వాలి, మాకంటూ ఏమైనా సెక్షన్స్ త్రూ వెసులుబాటు ఉందా అని అడుగుతుంటుంటారు. వాళ్ళందరికీ సంబంధించి ఈ వీడియో. సో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. మెయింటెనెన్స్ అనేది ఒక రకంగా భరోసానిస్తూ ఉంటుంది ఒక కుటుంబానికి. భార్యాభర్తలు ఇద్దరు కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పటికీ కూడా భర్త దగ్గర నుంచి పిల్లలకి సంబంధించి, భార్యకి సంబంధించి జీవితాంతం వాళ్ళు బతికేలా కొంత డబ్బు నిమిత్తం వస్తూ ఉంటుంది. కొన్ని రోజులు ఇస్తూనే ఉంటుంటారు. కొన్ని మంత్స్ తర్వాత చూస్తే మనిషి కనిపించకపోవడం, డబ్బులు ఇవ్వకపోవడం, ఇవ్వను అని చెప్పడం, ఇటువంటివి మనం ఫేస్ చేస్తూ ఉంటుంటాం. అటువంటి వాళ్ళకి లీగల్ త్రూ ఏ విధంగా పరిష్కారం ఉండే అవకాశం ఉంటుంది అంటారు? కోర్టు వీళ్ళకి కొంత భరణం లేదా మనోవర్తి అంటారు, భరణం అంటారు, కొంత మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి ఫ్యామిలీ కోర్టు కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు. ఇటువంటి సందర్భాల్లో కోర్టు ఉత్తర్వుల మేరకు మీరు అడిగినట్టుగా కొద్ది రోజుల పాటు తన భార్యకి, తన పిల్లలకి, అదేవిధంగా తన తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వని పక్షంలో, కొద్ది రోజులు కంటిన్యూ చేసి ఇవ్వని పక్షంలో అతనికి ఉన్నటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈమెకి ఏ రకంగా చట్ట పరిధిలో ఉన్నటువంటి ఏ రకమైన అంశాలు ఉంటాయి, ఈమె ఏ రకంగా ఆ మనోవర్తిని లేకపోతే భరణాన్ని లేకపోతే మెయింటెనెన్స్ ఏ రకంగా తీసుకోవచ్చున్నది మనం ఈ ఎపిసోడ్లో మనం వివరించే ప్రయత్నం చేస్తాను ఉష గారు. ప్రధానంగా ఇక్కడ 4 రకాలుగా మనకి రికవరీ ఉంటుంది. ఆ అమ్మాయి ముఖ్యంగా ఎవరైతే మహిళ ఉంటుందో ఆ మహిళ ప్రధానంగా ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని కోర్టులో వేసుకోవచ్చు. అంటే నాకు కొద్ది రోజుల పాటు ఇస్తున్నారు, బట్ గడిచిన కొద్ది రోజులు ఇవ్వట్లేదు కాబట్టి కోర్టుకి నోటీస్ పంపించి, కోర్టు నుంచి మళ్ళీ నోటీస్ పంపిస్తాను, నాకు కంపల్సరీ ఇన్ని రోజుల నుంచి ఇవ్వట్లేదు, పలానా టైంలో ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ కోర్టుకి ఒక ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేస్తాం మనం. ఆ పిటిషన్ ద్వారా కూడా రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 రకాల ఇష్యూస్ వస్తాయి. ఒకటి ఏంటంటే ఈ మనోవర్తి ఇవ్వడం అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి డివోర్స్ ఉంటుంది, జ్యుడిషియల్ సెపరేషన్ ఉంటుంది. ఇప్పుడు మెయింటెనెన్స్కి, జ్యుడిషియల్ సెపరేషన్కి లేకపోతే మెయింటెనెన్స్కి డివోర్స్ సంబంధం లేదు. మనం ఒక ఎపిసోడ్ చేద్దాం అసలు జ్యుడిషియల్ సెపరేషన్ అంటే ఏంటి, అదేవిధంగా మన డివోర్స్ అంటే ఏంటి, మనం వేరే ఎపిసోడ్ చేద్దాం. అయితే ఈ 2 సందర్భాల్లో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వని పక్షంలో ఇమీడియట్గా కోర్టుకు మనం నోటీస్ పంపించి కోర్టు నుంచి ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు నుంచి కూడా రికవర్ చేసుకోవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఇంకో రకంగా ఎలా చేసుకోవచ్చు అంటే, ఒకటి అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అటాచ్మెంట్ చేసుకోవచ్చు. అంటే అది కూడా కోర్టు ద్వారా. అతను కొద్ది రోజులుగా ఇవ్వట్లేదు, 6 నెలలుగా, ఏడాదిగా, 2 సంవత్సరాలుగా ఇవ్వని పక్షంలో ఇమీడియట్గా కోర్టు ఏం చేస్తుందంటే, ఇక్కడ ఇమీడియట్గా కోర్టు నుంచి మనం అతనుకున్న ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే, లేకపోతే స్థిర చరాస్తులు ఏ ఉన్నా సరే కోర్టు నుంచి అటాచ్మెంట్ పెట్టమని చెప్పి ఇవ్వని పక్షంలో కూడా కోర్టుకి మనం అభ్యర్థిస్తే కోర్టు నుంచి కూడా ఒక చేసుకోవచ్చు. ఈ 2 కాకుండా మూడోది మరొకటి ఉంది, వారంటీ రీకాల్ చేసుకోవడం. అంటే కోర్టు నుంచి అంటే వారంటీ రీకాల్ అంటే ఎలా వస్తుందంటే, ఆయన ఇవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి, దాన్ని వారంటీ రికవరీ అంటారు అనమాట. వారంటీ రికవరీ పక్షంలో ఏంటంటే బలవంతంగా కోర్టు ఆయనకి అన్ని రకాల సోర్స్ ఉన్నాయి కానీ కావాలని ఇవ్వడం లేదు అని చెప్పినప్పుడు వారంటీ రికవరీ చేస్తాం. వారంటీ రికవరీ చేస్తే డెఫినెట్గా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాల్సిన సందర్భం వస్తుంది, ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి. ఈ సందర్భాన్ని కూడా ఆయన ఇవ్వని పక్షంలో కాస్త పెడచెవిని పెట్టినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని వేస్తాం మనం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే న్యాయ పరిధిలో కోర్టు ఉల్లంఘన కేసు అనేది కొత్తగా ఏర్పాటవుతుంది. అంటే ఇప్పటివరకు ఒక కేసు ఏంటి, ఓన్లీ మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు కేసు, కానీ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని కూడా మనం పక్కదో పట్టేటప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని వేస్తుంటే మన యాజ్ ఎ ఇండియన్ సిటిజన్గా ప్రతి ఒక్కరు కూడా కోర్టు యొక్క ఉత్తర్వులు మనందరం కూడా ఒబే చేయాల్సింది మనకున్న బాధ్యత. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ యాజ్ ఇండియన్ సిటిజన్. ప్రతి వ్యక్తి కూడా కోర్టు పరిధిలో న్యాయ సలహా సంప్రదింపుల ప్రకారం మనం కోర్టుని అభ్యర్థించి ఉంటాం కాబట్టి కోర్టుని మనం ఖచ్చితంగా ఒబే చేయాల్సిందే. కోర్టు యొక్క ఆర్డర్ని ఉత్తర్వులు మనం చేసినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తాం. ఇవన్నీ కూడా చేయనప్పుడు ఖచ్చితంగా అక్కడ ఫైనల్గా ఉన్న స్టేజ్ అంటే అరెస్ట్కి పంపిస్తారు. మనకి అది మినిమం ఒక 1 month నుంచి అరెస్ట్కి పంపిస్తారు, 1 నెల జైలు శిక్ష నుంచి. ఆయన నుంచి ఎంత మొత్తం అయితే రికవరీ లేదు అంత మొత్తం రికవరీ అయ్యేదాకా కూడా జైల్లో పెట్టే సందర్భాల్లో కూడా ఉంటుంది దీన్ని సందర్భించి. అంటే అది ఫైనల్ స్టేజ్ అనమాట, లాస్ట్ చిట్టు చివరిది.
ముందుగా ఎగ్జిక్యూషన్ పిటిషన్ నుంచి ఒకటి చూసుకుంటూ వెళ్తాం. ఆయన కావాలని చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పుడు చివరిగా ఆయనకు అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా వస్తుంది. అరెస్ట్ కూడా కాకుండా ఆయనకి ఎప్పుడైతే టోటల్ మొత్తం రికవరీ ఎప్పుడవుతుందో మొత్తం రికవరీ అయ్యేదాకా ఆయన జైలు శిక్షణ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 99% అక్కడ దాకా తెచ్చుకోరు. ఈ మీడియాని ఇప్పుడు నేను చెప్పిన ఏదో ఒక మార్గం ద్వారా మరలా మెయింటెనెన్స్ మరలా మనం ఆ మహిళ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా జరగాలంటే ఖచ్చితంగా ఈమెకి ఆదాయ మార్గాలు వేరే విధంగా ఉండకూడదు. ఆదాయ మార్గాలు ఉండే సందర్భంలో ఏం చేస్తాడంటే మళ్ళీ హస్బెండ్ ఏం చేస్తాడు, రివిజన్ పిటిషన్ పెడతాడు. మళ్ళీ రివిజన్ పిటిషన్ పెట్టినప్పుడు ఈమెకి రకరకాల సోర్సెస్ ద్వారా ఈమెకి ఆదాయాలు వస్తుంది, ఈమె జాబ్ చేసుకుంటుంది, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ నుంచి కొంత ప్రాపర్టీ వస్తుంది, లేకపోతే నేను ఉన్న టైంలో నేను ఏదైనా కొంత ప్రాపర్టీ ఇచ్చాను, ఆ ప్రాపర్టీకి సంబంధించి దాని మీద మెయింటెనెన్స్ వస్తుంది, దాని మీద రెంట్స్ వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఈ రకంగా ఇదే కాకుండా ఆమెకి సంబంధించి ఏమైనా సన్నగా ఆలస్యంగా ఏదైనా వేరే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆమెకి ఏమైనా సోర్సెస్ పెరిగినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ మళ్ళీ మెయింటెనెన్స్ అనేది రికవరీలో రివ్యూ పిటిషన్లో మారిపోతున్నది. సో ఏదైనా సందర్భాల్లో మాత్రం హస్బెండ్ ఏదైతే కోర్టు ఆర్డర్ ప్రకారం మెయింటెనెన్స్ చేయకపోతే డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పిన పారామీటర్స్లో ఏదో ఒకటి అయితే అవుతుంది. అంటే ఇటీవల కాలంలో మెయింటెనెన్స్ అన్నది చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది న్యాయ వ్యవస్థకి. ఇది రాష్ట్రానికి ముఖ్యంగా ప్రాంతాల వారీగా రకరకాలుగా ఎన్ని రకాల ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చినప్పటికీ, ఎన్ని రకాల పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పటికి కూడా మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద భూతంగా పరిణమిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ ఒకప్పుడు ఈ యాక్ట్ వచ్చేసరికి యాక్చువల్ సెక్షన్ 125, ఇప్పుడు నేను చెప్పేంత కూడా సెక్షన్ 125(3) ప్రకారం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క దీనికి సంబంధించింది 125(3) సబ్ క్లాజెస్ ప్రకారం చివరిగా జైలు శిక్ష కూడా వస్తుంది. అంటే ఇటీవల కాలంలో అమ్మాయి ఈ యాక్ట్ పెట్టేటప్పటికి ఏమైందంటే అప్పటికి పెద్దగా ఆడవాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. అటువంటి సందర్భాల్లో దీనికి చాలా తక్కువ ఉండేది. కానీ ఇటీవల కాలంలో జరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగేటప్పుడు ఆమె ఏదైనా జాబ్ చేసుకున్న సందర్భాల్లో మెయింటెనెన్స్ చేస్తున్నాడు 1 year పాటు, మధ్యలో ఆమెకి ఏదో జాబ్ వచ్చింది, ఏది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా ఏదో ఒకటి తనకి ఒక ఆధారం దొరికినటువంటి సందర్భాల్లో హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది అతను ఖచ్చితంగా రివ్యూకి వెళ్తాడు. కాబట్టి రివ్యూ పిటిషన్లో దీని అవకాశం ఉంటుంది. ఈ సందర్భాల్లో ఆడపిల్లలు మాత్రం ఎగ్జిక్యూషన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నేను ఏది జాబ్ చేయట్లేదు ప్రూఫ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ హస్బెండ్ కానీ అక్కడ ప్రూవ్ చేసినట్లయితే మరలా ఈ అమ్మాయికి రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మెయింటెనెన్స్ హస్బెండ్ మాకు పేమెంట్ చేయట్లేదు, మాకు ఇవ్వడం లేదు అన్న సందర్భాల్లో ఈ యొక్క పారామీటర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమెకు కావాల్సిన బంగారాభరణాలు కావచ్చు, ఆమెకున్న స్థిర చరాస్తులు కావచ్చు, ఈవెన్ దో వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ, లేకపోతే తను ఉన్న లైఫ్లో తన వైఫ్ తన మ్యారిటల్ టైంలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఏదైనా అమౌంట్స్ ఇచ్చి ఉంటే దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ పే చేసిన సందర్భాల్లో కూడా ఇక్కడ ఆయన స్టాప్ చేస్తాడు. దీని మీద మరలా కోర్టు ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పి కోర్టు ముందుకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. నిజంగానే పరిగణలో ఉన్న సందర్భంలో ఆవిడకి అన్ని రకాలుగా సోర్స్ ఏమీ లేవు, నిజంగానే ఆవిడ చాలా సఫర్ అవుతుంది, పిల్లలు ఉన్నారు, సందర్భాల్లో నేను చాలా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భాల్లో కోర్టుకి నమ్మించే విధంగా కానీ మనం డాక్యుమెంటేషన్ మాత్రం అన్ని చూపించగలిగితే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పిన 4 పారామీటర్స్లో ఏదో ఒక పారామీటర్ ద్వారా మరలా మెయింటెనెన్స్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉష గారు, డెఫినెట్గా సార్. సో మీరు అన్నట్టుగానే చాలామంది ఆడవాళ్ళు అంటే ఎటువంటి సోర్స్ లేకుండా పిల్లల్ని పెట్టుకొని ఫినాన్షియల్గా చాలా దెబ్బతింటూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి హస్బెండ్ నుంచి మాకు అన్యాయం జరిగింది, రావాల్సిన మెయింటెనెన్స్ కూడా ఇన్ టైంకి రావట్లేదు, ఎవ్రీ మంత్ రావాల్సింది 3 monthsకి ఒకసారి ఇవ్వడమో 6 monthsకి ఒకసారి ఇవ్వడమో చేస్తూ ఉన్నారు, అడిగితే బెదిరిస్తున్నారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని భయపడుతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మనం లీగల్ త్రూ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? వాళ్ళకి గైడ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? మనం తప్పనిసరిగా ఉష గారు, దీనికి సంబంధించి ఎవరైనా ఇట్లా కోర్టులో డివోర్స్ అవ్వకపోయినా పర్లేదు, లేకపోతే జ్యుడిషియల్ సెపరేషన్ కాకపోయినా పర్లేదు, ఏమి కాకుండా కూడా మెయింటెనెన్స్ అనేది వేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, మెయింటెనెన్స్కి డివోర్స్కి సంబంధం లేదు. ఇట్స్ ద కీ ఫస్ట్ పాయింట్. డివోర్స్ సెక్షన్ ఈజ్ డిఫరెంట్, మెయింటెనెన్స్ ఈజ్ డిఫరెంట్, జ్యుడిషియల్ సెపరేషన్ ఈజ్ డిఫరెంట్, డివోర్స్ ఈజ్ ద డిఫరెంట్. ఈ సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా పేమెంట్ చేయని సందర్భాల్లో ఎవరైనా అమ్మాయిలు కానీ లేదా మహిళలు కానీ ఉన్న సందర్భాల్లో డెఫినెట్గా కింద కాంటాక్ట్ అవుతున్నటువంటి స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా న్యాయ సలహా సంప్రదింపులు కావాలనుకున్నా, అంతేవిధంగా న్యాయ సలహా కావాలనుకున్నా, కోర్టు పరంగా ఎటువంటి రిజల్ట్స్ కావాలనుకున్నా డెఫినెట్గా కింద కాంటాక్ట్ చేసుకున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి సరైన పరిష్కారం అయితే చూపించగలుగుతారు. ఉష గారు, సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో మెయింటెనెన్స్కి సంబంధించి మీరు కనుక ఇబ్బంది పడుతూ మోసపోయాము, మాకు రావాల్సింది రావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అనుకుంటే లీగల్ త్రూ డెఫినెట్గా మీకు గైడెన్స్ అయితే ఉంటుంది. సో మీరు కనుక ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.